హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలామంది కామెంట్స్ పెడుతున్నాయి అనమాట, బ్రో వీడియోస్ ఆపేసావా చేయట్లేదు అని చెప్పేసి. అట్లేం లేదు, నేను వీడియోస్ చేస్తున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సంతలోకి వెళ్ళలేము. ఎంత ఎండ ఉందంటే మీకు తెలుస్తుంది బయట, నేను చెప్పనక్కర్లేదు. సో ఎండలో గేదెలు అనేవి రావు, ఒకవేళ వచ్చినా కూడా ఒకటో రెండో మూడో వస్తాయి మంచి. దాంట్లో కూడా ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ సో మీకు తెలిసిన విషయం ఏదంతా. సో ఈ వీడియో ఏంటంటే, సో చాలామంది కొంతమంది అడుగున్నాను, సో బిల్డింగ్ మీద పెంచుతున్నావు బ్రో, నీకు అంటే లైక్ అవి సరిగ్గా ఉంటాయా మీకు, అంటే లైక్ అంత మంచిగా పెరుగుతున్నాయని అడిగారు అనమాట కొంతమంది. కొన్ని కామెంట్స్ చేశారు. సో మెయింటైన్ చేయొచ్చా, పెంచొచ్చా, కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. సో దానికోసం వీడియో తీస్తున్నా. సో ముందుగా ఈ వీడియో వచ్చేసి నేను ఎందుకు తీస్తున్నా అంటే, నేను నా పర్సనల్ కోసం, అంటే నేను ఎట్లా పెంచాను ఏందని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నాను. సో నార్మల్గా ఫామ్లో ఎలా అయితే పెంచుతారో, సో నేను అట్లా కాకపోతే ఇంట్లో పెంచాను అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లో ఇట్లా ఇంట్లో పెంచడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, దీనివల్ల నష్టాలు ఏంటి ముందు మనం మాట్లాడుకుందాము. సో ఇట్లా ఇంట్లో పెంచడం వల్ల, అంటే రూమ్లో పెంచడం వల్ల మనము ఎక్కువ లైక్ ఒక 10 to 15 అంతే, అంతకు మించి పెంచలేము కూడా. ఎందుకనేది నేను చెప్తాము. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, అవి ఏదైతే మనం ఫుడ్ ఫీడ్ ఇస్తామో ఆ ఫీడ్ అనేది మళ్ళీ అవి మనకు షిట్ రూపంలో కోడి అనేది బయటికి ఇష్టపెడుతుంది. కాబట్టి ఆ షిట్ అనేది ఎక్కువైపోతుంది రూమ్లోనే, ఎక్కడ దగ్గర ప్రక్కనే ఉంటుంది కాబట్టి అది ఎక్కడ కోడి రెట్ట అనేది అక్కడక్కడనే వేస్తుంది. కాబట్టి ఆ షిట్ ఎక్కువైపోతుంది. దానివల్ల కోడికి డిజీజెస్ ఎక్కువ అంటే క్లీన్ చేసుకుంటే పర్లేదు, అట్లా అని చెప్పి కంటిన్యూస్గా మనం క్లీన్ చేయలేం కదా. సో క్లీనింగ్ అనేది చాలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే 15 to 10 అంతకుమించి ఎక్కువ మెయింటైన్ చేయలేము కూడా. అండ్ సెకండ్ వచ్చేసి ఫీడ్ అనేది మనము మ్యాక్సిమం న్యాచురల్గా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే మనకి రూమ్లో పెంచుతాం కాబట్టి మనం కొనుక్కొని తెచ్చి ఫీడ్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మెయింటెనెన్స్ అంటే ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవడం, చెక్ చేయడం కోడి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. మెడిసిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, మెడిసిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ఒక్క ఇప్పుడు ఇట్లా పెంచే కోడికి. అండ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ప్రతి ఒక్కరు అంటే కోళ్ళను పెంచే వాళ్ళు అయినా కానీ ఇంకెవరైనా సరే, జంతువులను పెంచే వాళ్ళైనా సరే, డైలీ ఒక 1 hour అనేది వాటితో స్పెండ్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, అది కోడే కావచ్చు, డాగే కావచ్చు, ఇంకేదైనా ఆవులే కావచ్చు, గేదెలే కావచ్చు, ఫామ్ ఎవరికైనా కానీ ఒక 1 hour స్పెండ్ చేయాలి. ఎందుకంటే కోడి అనేది కానీ ఇలా ఉంది, ఆ యానిమల్ కండిషన్ ఎలా ఉంది, అది తింటుందా తినట్లేదా, అది సరిగ్గా నడుస్తుందా లేదా, అది ఫుడ్ అనే టైంకి తీసుకుంటుందా లేదా, దాని బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉందని చెప్పేసి, అదేమైనా దెబ్బలు తాకించుకోవాలి అంతే మనకి తెలుస్తుంది అనమాట. డైలీ 1 hour ఎక్కువ, అంతకు మించి మనం అది మీ ఇష్టం. ఓకే, 1 hour అనేది కంపల్సరీ మనము ఒక కోడికి మనం పెంచుకునే ఏ పెట్స్కైనా సరే మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకు ఈ కోళ్ళు అనేటివి ఏంటంటే, మనకి నార్మల్గా బయట తిరిగితే డాగ్స్, క్యాట్స్ అవి ఇవి అటాక్ చేస్తుంటాయి అనమాట. సో ఆ టెన్షన్ అయితే మనకు లిటర్లో ఉండదు. ఒకవేళ నువ్వు మొత్తానికి కవర్ చేసుకుంటే అంటే పిల్లులు వస్తాయి, అది కూడా ఎప్పుడు నువ్వు సరిగ్గా లాక్ చేయకపోతే. నువ్వు లాక్ చేసుకుంటే ఓకే ఫైన్, నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మంచిగా ఫీడ్ ఇస్తే మంచిగా బాడీ వస్తుంది, మంచిగా ఫుడ్ ఇస్తే మంచిగా మ్యాక్సిమం మనం కోడికి బయట తిరిగితే ఎలాంటి మనకి ఫెసిలిటీస్ ఉంటాయి అదే విధంగా ఫెసిలిటీస్ అనేది మనం మనకు ఇంట్లో పెంచుకునే కోడికి కూడా ఇవ్వాలన్నమాట. సో న్యాచురల్గా మట్టి అవి తవ్వుకుంటాయి కదా, అట్లా తీసుకొచ్చి మనం వేయడం, ఒక రూమ్లో సెటప్ నేను చేశాను కదా, మీరు చూసారు కదా. సో అదే విధంగా ఇవ్వడం, ఫీడ్ కూడా న్యాచురల్గా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది, కోడి కూడా గ్రోత్ మంచిగా పెరుగుతుంది. అండ్ ఫీడ్ కూడా మంచిగా ఇస్తే, ఎంత మంచిగా ఇస్తే అంత ఎగ్స్ కానీ మీట్ పర్పస్ కానీ మనకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం పెంచుకోవచ్చు, మంచి ఆలోచన పెంచుకోవడం. ఎప్పటికప్పుడు రూమ్ కూడా మనం క్లీన్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇదనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పెంచుకోవచ్చు. అండ్ 1, 2, 3 తోటి స్టార్ట్ చేయండి, ఒక 2, 2, 3, 5 అంతే, అంతకుమించి ఎక్కువ పోకండి. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ కూడా తప్పకుండా ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.